తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు అయితే కుదిరింది కానీ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి రావడం లేదు. రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం విషయంలో పీటముడి పడినట్లు తెలుస్తోంది. అక్కడ నుంచి పోటీ చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి భావిస్తున్నారు. మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా రాజమండ్రి టికెట్ కోరుతున్నారు. దీంతో అధిష్టానం ఎటూ తేల్చలేకపోతోంది. సోము వీర్రాజును అసెంబ్లీ బరిలో నిలవాలని చెప్తుంటే అందుకు ఆయన నిరాకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ పీటముడికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ మల్లికార్జున్ సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్, చెప్పండి. నాగరాజు, ఏదైతే పొత్తుకు సంబంధించి కూటమిగా ఏర్పడిన తర్వాత బీజేపీ సంబంధించిన కేంద్ర నాయకత్వం ఇక్కడికి ఏదైతే టీడీపీ జనసేన నేతలతో కూడా క్లియర్ కట్ గా సమావేశం నిర్వహించుకోవడం, దాంట్లో ఎవరెవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే అంశంపై కూడా స్పష్టత తీసుకొని వెళ్ళడం జరిగింది. తర్వాత బీజేపీ సంబంధించిన ఏపీ నాయకత్వంతో కూడా బీజేపీ కేంద్ర నాయకత్వం సంప్రదింపులు జరుపుతూనే ఉంది. ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అంశంపై కూడా పూర్తిగా కూడా వాళ్ళు పరిశీలిస్తున్న పరిస్థితి కూడా ఉంది. దానికి సంబంధించిన సర్వేలు కూడా కొన్ని కొనసాగుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే బీజేపీ నేతలకు సంబంధించి ఇప్పటికే కూటమి తరఫు నుంచి 10 అసెంబ్లీ సీట్లు, 10 ఎంపీ సీట్లు, అలాగే 10 అసెంబ్లీ సీట్లు, 6 ఎంపీ సీట్లు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన కసరత్తు అయితే పూర్తి స్థాయిలో చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. సంబంధించిన 6 పార్లమెంటుకు సంబంధించి కూడా అధినాయకత్వం నిర్ణయం తీసుకోబోతోంది. కొన్ని క్లారిటీని అయితే రావాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అంటే ఎంపీగా పోటీ చేయాలనుకున్న అభ్యర్థుల్ని కొంతమందిని ఎమ్మెల్యేగా పంపించాలని కూడా అధిష్టానం భావిస్తున్న తరుణంలో దీనికి సంబంధించి సోము వీర్రాజు కంపల్సరిగా నేను ఎంపీగానే పోటీ చేస్తాననే విషయాన్ని కూడా కొంచెం క్లియర్ గా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దానికంటే ఎంపీ కంటే కూడా ఎమ్మెల్యేగా వెళ్తే బాగుంటుందనే విషయాన్ని అధినాయకత్వం కూడా సూచిస్తున్నప్పటికీ ఆయన కంపల్సరిగా నాకు రాజమండ్రి ఎంపీ సీటు కావాలనే విషయంపై కూడా ఆయన పూర్తిగా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా ఆమె కూడా అక్కడి నుంచే పోటీ చేయాలని కూడా భావిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ ఇరువురి మధ్య కొత్త సఖ్యత లేదనేది కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇరువురు ఒకే సీట్ని పట్టుబడుతున్న నేపథ్యంలో కూడా సీట్లకు సంబంధించిన క్లారిటీ అయితే రాకుండా ఉంటున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇప్పటికే కూటమి సభ్యులకు సంబంధించి జనసేన కానీ టీడీపీ కానీ ఇరువురు కూడా ఇప్పటికే కొన్ని సీట్లు ప్రకటించడం జరిగింది. కొన్ని సీట్లు మాత్రమే పెండింగ్ ఉంచడం జరిగింది. ఎక్కడైతే ఇష్యూ బేస్డ్ గా ఉన్న సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ సీట్లకు సంబంధించిన కొన్ని ఇష్యూగా ఉంటా ఉన్నాయి. కానీ బీజేపీకి సంబంధించి ఇప్పటి వరకు ఏదైతే కూటమి సభ్యులు వాడికి వచ్చా ఉన్నాయో ఆ సీట్లకు సంబంధించి ఒక సీట్లు కూడా ఖరారు చేసుకోలేదు పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఈ నిన్న బీజేపీ ఏపీ ఇన్ఛార్జ్ ఆ సీట్లకు సంబంధించిన దాని మీద ఢిల్లీ వెళ్ళడం జరిగింది. దానిపై కూడా కొంత స్పష్టత అయితే రావాల్సి ఉంది. ఎప్పుడు వస్తుందనే విషయాలపై కూడా కొంత అధినాయకత్వం అయితే సూచించాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.